దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. పాస్టర్ గారు వందనాలు. తమ్ముడు జేమ్స్, అది మీ అందరికీ వందనములు. ఏ అర్హత లేదు కానీ మీ ప్రేమను బట్టి, తమ్ముడు ప్రేమను బట్టి మరి ప్రభు ఈ దినములో మీ మధ్యకు నడిపించారు. ఇది దేవుని ప్రణాళిక అని నేను అంటున్నాను. మనం కూర్చుంట, మనం లేచుట, మన నడకలు, మన పడకలు, మనకు ఆలోచన పుట్టగొనిపై గ్రహిస్తున్న అనంత జ్ఞాని అయిన దేవుడికి కలిగిన మనము ధన్యులము కదండి, ధన్యులము. కనుక ఈ సమయంలో మరి క్రైస్తవ ప్రపంచం అంతా ఏం చేస్తుందంటే ఒక లెంట్ డేస్ పాటిస్తూ ఉన్నారు. మరి శిలువ ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి ఈ శిలువ ధ్యానం చేయుట అంటే ఈ 40 రోజులేనా, లేకుంటే ప్రతి దినం చేయాలంటారా? ప్రతి దినము, ప్రతి క్షణము. మరి నేనేం చేస్తున్నాను? అంతే కదండి. నేను తప్పు చేస్తున్నానా? పాపం చేస్తున్నానా? అసలు పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటంటారు? ఆధ్యాత్మికమే పాపము. కనుక అబద్ధం ఆడుతున్నానా, ఆడకూడదు అనేది మనకి దేవుడు మరి ఆయన పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా మనకి తెలియచేస్తున్నారు. మరి ఇక్కడ అగ్నస్తులు ఉన్నారు, చాలామంది అగ్నస్తులు ఉన్నారు. స్త్రీలు చక్కగా చాలా ఆనందంగా ఉంది. అందరూ వైట్ డ్రెస్లో ఉన్నారు. మరి చక్కని మరి ముసుగు వేసి, మరి స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ తెల్లగా. ఎప్పుడు మనం ఇటువంటి డ్రెస్ వేస్తుంటాం తెలుసా? పరలోక రాజ్యంలో గొర్రె పిల్ల భార్యగా సంఘము గొర్రె పిల్ల భార్య అవుతుంది. చూసారండి, వారు ఏం చేయబోతున్నారు? తెల్లని వస్త్రాలు ధరించుకోబోతున్నారు. అంటే మనం అక్కడ ఉంటాము, మనం ఊహించుకోవాలి. తెల్లని వస్త్రాలు ఏమిటట? ఆ తెల్లని వస్త్రాలు ఏమంటున్నారు? అవేమిటట? 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఇస్తున్నాడు. ఏమని ఒకసారి చూద్దామా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల భార్యల గురించి మాట్లాడుతున్నారు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం, ఒక్క నిమిషం, 6వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనకు మహిమపరచమని చెప్పగా వింటిని. చూసారండి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. చూసారా? గొర్రె పిల్ల ఎవరి? గొర్రె పిల్ల. గొర్రె పిల్ల అంటే దేవుని గొర్రె పిల్ల ఎవరండి? యేసయ్య. మరి మనకి ఏం చేస్తున్నారు? ఆయన స్థలము సిద్ధపరుస్తున్నారు. నేను వెళ్ళుట మంచిది, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఏమంటున్నారు యోహాను సువార్తలో? మీ కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. సరే, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళి అక్కడ మీకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని నేను తీసుకొని వెళతాను అని 2025 సంవత్సరముల క్రితము ప్రభు పలికిన మాటలు. అంటే
2000 సంవత్సరాలు అయిపోయిందంటే ఇంకో దగ్గరికి వచ్చేస్తాం కదా, ఇంకా ఆయన వచ్చేసేది అక్కడ వచ్చేసింది. అవునంటారా కాదంటారా? మరి మనం సిద్ధపడాలా? సిద్ధపడాలి. మరి ఏమంటున్నారు ఇక్కడ? తను తాను సిద్ధపరచుకుందంటే మరి స్త్రీకి ఎంత విలువనిచ్చారు ప్రభు కదా. స్త్రీ ద్వారానే పాపము లోకంలోనికి ప్రవేశించింది. అవునంటారా కాదంటారా? మన అమ్మమ్మ తల్లి ద్వారా లోకంలోనికి పాపము ప్రవేశించింది. ఎవరి ద్వారా? అపవాది ద్వారా. అపవాది అనుక్షణము అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, త్రియేక దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవాడు అపవాది. త్రియేక దేవుని నమ్మిన వారందరి పట్ల ఏం చేస్తున్నాడు? మనల్ని శ్రమలకు తీసుకొస్తున్నాడు, శోధిస్తున్నాడు. అందుకే మనకి ఏమి అవసరము? ఆయన సిలువ దగ్గరకు రావాల్సిన అవసరం మనకి క్షణక్షణం, ఒకరోజు మర్చిపోవడానికి లేదు. గడియ దినము ఏం చేయాలండి మనము? నేను ఏ పాపము చేయకుండా ఉండటానికి ప్రభువా నాకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ అడుగుడి మీకు ఇవ్వడును, అడుగు ప్రతిదీ పొందినామని నమ్ము అంటున్నారు. ఏమడగాలంటే మనకు కావలసినవన్నీ ప్రభు మనకి ఇచ్చేస్తున్నారు. కానీ మనం అడగవలసింది ఏమిటి? పరిశుద్ధాత్మని అడగాలంటే మనము. ఎందుకు పరిశుద్ధాత్మ తండ్రి? మనము మరి మనకు ఇప్పుడు ఎవరు పనిచేస్తున్నారు మనలో? పరిశుద్ధాత్మ తండ్రి పనిచేస్తున్నారు. నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మీకు ఏం చేస్తారు? ఆయన మీకును ఏం చేస్తారు? మీ పాపములను ఒప్పుకో చేస్తారు ఆయన. మరియు ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తారు. తండ్రి వాటిలోనివి నేను తీసుకొని మీకు బోధిస్తున్న ప్రకారం నా వాటిలో నేను తీసుకొని పరిశుద్ధాత్మ తండ్రి మీకు బోధిస్తారు. సార్, ఈ బోధలు ఎక్కడున్నాయండి మనకి? పరిశుద్ధ బైబిల్ గ్రంథము. దేవునిని ఇప్పుడు ముఖాముఖి మనం చూడలేకపోతున్నాం కాబట్టి, ఎందుకంటే పాపము ఆయనను దూరపరిచింది. ఏ పాపి ఆయనను చూచి బ్రతుకలేడు, ఆయన చూడలేము. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా 40 మంది ప్రవక్తల ద్వారా వాక్యమును మనకు గ్రహించారు. బైబిల్ స్పెల్లింగ్ ఏంటి? BIBLE. తెలుసా మీకు? దీని అబ్రివేషన్ BIBL అంటే ఎలాబరేషన్ ఏంటి తెలుసా? బి అంటే ఏంటి? ఐ అంటే ఏంటి? బి అంటే ఏంటి? బి అంటే బేసిక్. ఐ అంటే ఇన్స్ట్రక్షన్స్. ఓకే, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. బి అంటే బిఫోర్. ఎల్ అంటే లీవింగ్. ఈ అంటే లీవింగ్ ద ఎర్త్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్. మీరు రాసుకొని ఉంచుకోండి, అప్పుడు గుర్తుంటుంది మీకు. బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఉపదేశాలు ఇస్తున్నారు. ఏమని? ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళాలి కదండి. విడిచి వెళ్ళాలి. సమయం ఆసన్నమైపోతుంది. ఈ లోకము ఏమిటి? మనకి యాత్రికులం. ఈ లోకములో అసలైన లోకమునకు మనం వెళ్ళబోతున్నాం. పరలోక వాసులం మనం. ఈ లోక వాసులము కాదు. ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ ఈ లోకపు వారము కాము. కానీ మన మధ్యలో యేసు ప్రభు నాలో జీవిస్తే ఏం చేస్తాను? యేసు ప్రభులా జీవించడానికి అనుక్షణం నేను ప్రయత్నిస్తాను. నేను ప్రయత్నిస్తే ప్రభువు నాకు సహాయం చేస్తారు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తారు. యేసు ప్రభు. అందుకే పౌలు మహాశయుడు ఏమంటున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుస్తున్న ప్రకారము మీరు నన్ను పోలి నడచండి. సరే అండి.
కాబట్టి మనము మరి ఆ విధంగా జీవిస్తేనే ఎక్కడుంటాము? సంఘముగా, గొర్రెపిల్ల భార్యగా మనము తెల్లని వస్త్రాలతో ఎక్కడ ఉండిపోతున్నాము? పరలోక రాజ్యంలో. ఏమండి? ఏమిటిట? 8వ వచనము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇదండి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ నీతి క్రియలు కలిగి ఉంటే మనము ఆ తెల్లని వస్త్రాలు, నారబట్టలు ఆయన ఇవ్వబోతున్నారు. క్రీస్తు ప్రభువుగా ఏమండి నీతి, మనము కూడా ఆ నీతిని పాటించాలి. పరిశుద్ధుల నీతి క్రియలు. సరే, తర్వాత మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరి మనం పిలువబడాలా వద్దా చెప్పండి? అది మన మీద ఆధారపడింది కదా. ఇది ఒక వ్యక్తిగతం. నేను ఆ ప్రభు యొక్క పరిశుద్ధ పట్టణంలో నేను జీవించాలంటే ఏం చేయాలా? పరిశుద్ధురాలనుగా, పరిశుద్ధుడుగా ఉండాలి. సరే, పరిశుద్ధులంగా ఉండాలి. మరి పరిశుద్ధులు అని బైబిల్ గ్రంథం ఎవరినంటోంది? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దామా? ప్రకటన గ్రంథం 14. దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుతుంది. ఇదండి, పరిశుద్ధులకు ఓర్పు ఉంటుంది. పరిశుద్ధులకు ఏముంటుంది? ఓర్పు కావాలి. దేవుని ఆజ్ఞలు జీవిస్తుంటే నేను నా దేవుణ్ణి ఆరాధిస్తున్నానా? పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనే మొదటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ నాలో ఉన్నదా? ప్రప్రథమమైన స్థానం నేను దేవుడికి ఇస్తున్నానా లేదా? చూసానా? ఇది ఎప్పుడు మర్చిపోతామా మనం? మరచిపోకుండా దినదినము నా జీవితము నేను యేసు ప్రభువుకి సాక్షిగా ఉన్నానా లేదా? యేసు ఏమంటున్నారు? దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన ఆ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచానంటే ఆజ్ఞలను నేను పాటిస్తాను. ఏ ఆజ్ఞలు? ఏ ఆజ్ఞలండి? 10 ఆజ్ఞలు. ఎవరు రాశారు? దేవుని చేతి వ్రాతతో రాతి పలకల మీద రాసిన అవి ఇప్పుడు క్రొత్త నిబంధనగా ఎక్కడ రాశానంటున్నారు? క్రొత్త నిబంధన. అలనాడు నేను ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన వంటిది కాదు అని ఎక్కడుంది తెలుసా? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనం నుంచి చూస్తే మనం, ఇంకో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. చూసారా ఏమిటట అవి? ఒక్కసారి పరిశుద్ధాత్మ తండ్రిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాము. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వ సృష్టికి అధినేత, సర్వ లోకములను మీరు సృజించి ఏకధాటిగా ఏలుచున్నటువంటి మహోన్నతుడా, విశ్వ పరిపాలకుడా, ఈ సమయంలో నాయన ఈ గ్రామంలో తండ్రి మీ యొక్క ఆలయంలో చేరి మీ బిడ్డలందరూ ఆరాధించి తండ్రి ఈ సమయంలో మిమ్మల్ని కూర్చున్న తండ్రి వర్తమానములు మేము గ్రహించుకుంటుండగా మా హృదయములలో మీరు పనిచేయదు నాయన. ఆ పరిశుద్ధాత్మ తండ్రి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అని మీరు సెలవిస్తున్నారు తండ్రి. కనుక ఈ సమయంలో మా హృదయ ధ్యానము తండ్రి, మా తలంపులు మీ దృష్టికి అంగీకృతముగా ఉంచి మీ రాజ్యములకు సిద్ధపడగలిగే బాధ్యతను మా అందరికీ ప్రసాదించమని
చేరి ఉన్న చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు, తండ్రి ಎಲ್ಲరినీ వ్యక్తిగతంగా కుటుంబాల సమేతంగా సమర్పించుకుంటుండగా పాస్టర్ గారినైనా తన కుటుంబాన్ని, భర్తను, భార్యను, బిడ్డలను ఆయన చేస్తున్న పరిచర్యను నూరంతలుగా ప్రతిఫలింపచేసి ముందుకు నడిపింపచేసుకోమని బిడ్డ జేమ్స్ బ్రదర్ని ఆయన మీ తన కుటుంబాన్ని, తన భార్య, బిడ్డలను దీవించిన విధానము, మీరు బిడ్డను అనేక రీతులుగా నడిపించుకుంటూ తండ్రి మిమ్మల్ని గురించి సాక్షిగా ఉంటున్న విధానమును బట్టి మీకు మహిమ చెల్లించుకుంటుండగా ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి దాన్ని గ్రహించుకోగలిగే మనస్సు, వినగలిగే చెవిని మాకు ప్రసాదించి మీ చిత్తానుసారం జీవించే మనస్సుతో మమ్మల్ని అందరినీ నింపి మీతో నిరంతరము జీవించగలిగే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుకోమని సకల దీవెనలు, ఆశీర్వాదములు ఒక్కొక్కరిపై, కుటుంబాలపై కుమ్మరించమని ప్రతి అవసరత తండ్రి అవసరతలు తండ్రిని ఐశ్వర్యంలో, మీ ఏకైక కుమారుని మహిమలో మా అవసరతలను తీర్చమని నజరేయుడును మా రక్షకుడును మీ ప్రియ కుమారులైన యేసు క్రీస్తు ప్రభువుల వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకుంటున్న ఈ మనవులన్నీ మీ రాజ్యములకు మమ్మల్ని సిద్ధపరిచే రీతిగా నడిపించుకునేమని శ్రీ యేసు క్రీస్తు ప్రభువుల వారి అత్యున్నతమైన నామములు అడిగి వేడుకునే మనవులన్నీ పొందుకున్నాము తండ్రి. ఆమేన్. అయితే ఏమన్నారు కిందకి చదువుదామా మరి? ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదే మన మాటలా? ఎవరి మాటలండి? ప్రభు మాట్లాడుతున్న మాటలు. తర్వాత అండి అవి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతోనూ నేను చేసిన నిబంధన వంటిది కాదు. కంటిన్యూ చేయమ్మా. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. చూసారండి? ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయం మీద దాని వ్రాసెదను. ఇదండి యెహోవా ప్రభు యొక్క వాక్కు ఇదే. వారి మనస్సులలో పెట్టేశారంట. వారి హృదయాలంటే మన ఒక్కొక్కరి హృదయాలలో ఎవరైతే ఇశ్రాయేలు ఇంటి వారితో, యూదా వారితో అంటే అలనాడు ఇశ్రాయేల్ ప్రజలు పితరులు ఏం చేశారు? ఆయన నిబంధనను గైకొనలేదు. ఏమండి? మాటి మాటికి ఏం చేశారు? వాళ్ళు తప్పిపోయారు. ఇప్పుడు మనమేమిటి? మనము కూడా ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నామో వారందరము అబ్రహాము సంతానమే. మనము కూడా ఆత్మీయ ఇశ్రాయేలీలమే, ఆత్మీయ యూదులమే. అవునా? కాబట్టి మన హృదయ ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటున్నామంటే ఏమి చూపిస్తున్నారు మనకైనా? ఆయన ఆజ్ఞలు చూపిస్తున్నారు, పరిశుద్ధత చూపిస్తున్నారు. మరి ఏమంటున్నారంటే ఆయన ఆజ్ఞలు గైకొనుటే ఏమిటండి? మీరు నా ఆజ్ఞలను, నా కట్టడలను శ్రద్ధగా గైకొంటే ఏమంటున్నారు? ఐగుప్తీయులకు వచ్చిన మరి రోగములలో ఏది రానేనంటున్నారు. ఆయన ఆజ్ఞలు శ్రద్ధగా గైకొనాలంట. మరి ఇది తప్పిపోయే మరి ఆధ్యాత్మికమే పాపం కాబట్టి అలనాడు ఏదేను తోటలో ఆదాము అవ్వలకి ఏం ఆజ్ఞ ఇచ్చారు ఆయన? ఆదాము అవ్వలకి రెండు చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు ఏమిటి? ఒక చెట్టు జీవవృక్ష ఫలము. మరి ఒక చెట్టు మంచి చెడులు చెప్పే వృక్ష ఫలము చెట్టు. అది ప్రభు ఏం చెప్పారు? ఆదాము అవ్వ ఈ వృక్ష ఫలం తినకండి, తినదిన రోజు ఏమవుతారు?
చనిపోతారు. చూసారా, వారు తినకుండా హ్యాపీగా ఉంటున్నారు రోజు. కానీ ఒక రోజు వచ్చింది, ప్రతిరోజు చందపూట యేసు ప్రభువారు ప్రతి దినము ఏం చేస్తున్నారు? ఆదామామల దగ్గరికి వస్తున్నారు ప్రతి సాయంత్రం దేవదూతలు. ఎందుకంటే వీళ్ళు మహిమ శరీరులు. యేసు ప్రభువారు ఏం చేశారు? ఆదామును తయారు చేసుకున్నారు. ఎలాగా? ఆయన స్వరూపంలో. ఏమన్నారు ప్రభు? దేవుని స్వరూపంలో, మన స్వరూపంలో, మన పోలిక చొప్పున ఎవరిని చేద్దామనుకున్నారు? నరుని చేద్దామనుకున్నారు. మరి యేసు ప్రభువారు ఆయన పోలికలోనే ఆదామును తయారు చేసుకున్నారట. యేసు ప్రభు లాగానే ఉన్నాడంట ఆదాము కూడా. ఆయన సృజించినప్పుడు ఇద్దరు ట్విన్స్ లా ఉన్నారట. బైబిల్ మరి పండితులు వ్రాస్తూ ఉన్నారు, ట్విన్స్ లాగా ఉన్నారట. సరే, అంత మహిమా స్వరూపులు కదా మరి వాళ్ళిద్దరు. ఆ ఆదాములో నుంచి అవ్వను తీశారు బయటికి. మరి వీరిరువురిని వివాహం చేశారు. ఈ భూమిని నిండించి అభివృద్ధి పొందించమన్నారు. కానీ ఈ యొక్క పండు వృక్షఫలం మాత్రం తినకండి, తినుదినున చనిపోతారు అని చెప్పినప్పుడు మనం ఇంకొకటి కూడా చెప్తున్నా ప్రతిరోజు ఇన్స్ట్రక్షన్స్. వారికి ఏంటి ఇన్స్ట్రక్షన్స్? శత్రువు ఉన్నాడు, శత్రువు మిమ్మల్ని మోసం చేస్తాడు. కాబట్టి మీరేం చేయాలా? శత్రువు మరి మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి, ఇద్దరు ఎప్పుడు వేరువేరుగా ఉండద్దు అని చెప్పారు. కానీ మన అవ్వమ్మ తల్లి ఏం చేసింది? ఆదామును విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చేసింది? ఈ జీవవృక్ష ఫలం కాకుండా, జీవవృక్ష ఫలం అక్కడే ఉంది, మరి మంచి చెడు వృక్ష ఫలం అక్కడే ఉంది. ఎందుకు తినొద్దు అంటున్నారో అని ఎన్ని రోజుల నుంచి ఆలోచించుకుంటుందా మరి తల్లి. ఆలోచించుకుంటూ అది వచ్చింది ఇక్కడికి. వచ్చినప్పుడు మనం ఏమి తలస్తామో ఆ తలంపు ఏం చేస్తాము? జరిగిస్తాము. అందుకే మన తలంపులు, దేవా నా తలంపులు, నా హృదయాలోచనలు మీ దృష్టికి అంగీకారంగా ఉండాలి అని మనం అందుకే ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి. అనేక విధమైన తలంపులు మనకు వస్తాయి, కానీ ఈ తలంపులన్నీ ఏ తలంపులతో నేను ముందుకెళ్తున్నాను? ఇక్కడ ఏం చేసింది అవ్వమ్మ? మరి ఎప్పుడు దొరుకుతాడగా వీళ్ళు ఒంటరిగా అని చూస్తున్నాడు ఎవరు? అపవాది. ఏం చేశాడు? ఒక దేవదూతలాగా రాలే, ఆయన దేవదూత కదా, పడిపోయిన దురాత్మగా మారాడు. వచ్చాడా దేవదూతలాగా? మరి ఒక దేవతలాగా రాలా. ఎలా వచ్చాడు? ఆ సర్పరూపం ఎందుకు దాల్చాడు? తెలుసా? సర్పము 3వ అధ్యాయంలో ఏముంటుంది? దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నింటిలో సర్పము యుక్తి గలదై ఉన్నది. చూసారా? యుక్తి గలది, మరలా ఏంటో తెలుసా? అందమైనది. సండి చాలా అందంగా ఉంటుంది అన్నమాట సర్పము ప్రభు చేసినప్పుడు. ఇప్పుడు కూడా సర్పం చూస్తే చాలా మరి ఒక నిమిషంలో వెళ్ళి కనపడదు కదా, అంత యుక్తిగా పారిపోతుంది అది అట్లాగా. అయితే మరి దానికి ఏముండేవట? రెక్కలు ఉండేవి. తెలుసా? దానికి రెక్కలు ఉండేవట. అసలు ఆ యొక్క మరి ఇప్పటికీ చైనా వాళ్ళు ఆ డ్రాగన్కి రెక్కలు వేస్తారు. చూసారు మీరు? ప్రభు నిర్మించినప్పుడు ఇప్పటికి కూడా కొన్ని సర్పాలకి రెక్కలు ఉంటాయి, కొన్నిటికి. సో ఆ రెక్కలతో ఎగురుతుంటే ఒక సంగీత నాదంలా ఉండేదట. ప్రభు నిర్మించిన ఆయన సృష్టి బహు అందమైనది కదండి. ఈ సృష్టిలో మరి ఏమి చూచినప్పటికీ అందమైనది. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు? మరి ఈ సర్పరూపం ఎందుకు దాల్చాడు దుష్టుడు? చూసారా? సర్పంలాగా వచ్చాడు. ఎలా మోసం చేశాడు? మాట్లాడుతున్నాడు. చూసారా? ఎందుకు మాట్లాడుతున్నాడు అనే విషయం గ్రహించుకుందా అవ్వమ్మ తల్లి? ఒక సర్పం మాట్లాడటం ఏంటి అనుకుందా? అందుకే మనము పాపము జోలికి వెళితే మనకున్నటువంటి ఆలోచన పోతుంది. ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. అందుకోసమే చాలా జాగ్రత్తగా బిగినింగ్ నుంచే ఉండాలి. ఎప్పుడు ప్రభువును మనం నమ్మామంటే అనుక్షణము ఏం చేయాలంటే నేను పాపానికి దూరంగా ఉండాలి అనుకోవాలి. ఒకసారి పాపంలోకి వెళ్ళిపోతే ఇంకా అందులోనే కూరుకుపోతాం.
అందుకోసే పాప క్షమాపణ అవసరం. ఏమండి మరి ఈ యొక్క దుష్టుడు ఏ విధంగా, అప్పటికే దుష్టుడు పడిపోయినాడు. ఎప్పటికీ ఈ సృష్టి సృజింపక మునిపే దుష్టుడు దుష్ట దూతలు క్రింద పడద్రోయబడ్డారు. ఎక్కడుంది అది? ఎక్కడుంది? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం చూడాలి మనం. ప్రకటన 12:7 నుంచి మనం చూస్తే, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలు అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి. గనుక పరలోకమందు వాటికి స్థలము లేకపోయెను. తర్వాత చదవండి ఇంకా. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలను దానితో కూడా పడద్రోయబడేది. చూసారా, ఒకరిని మోసం చేస్తున్నాడు, ఇద్దరిని మోసం చేస్తున్నాడు దుష్టుడు. సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడు. చూసారా అండి? ఎందుకోసమే మరి ఈ సర్వలోకాన్ని మోసపుచ్చే దుష్టుడి నుంచి మనల్ని కాపాడేది ఎవరు? మరి యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు. మరి పేతురు మహాశయుడు ఏం చెబుతున్నాడు? జగత్తు పునాదులు వేయబడక మునిపే ఏర్పాటు చేయబడిన రక్షణ ప్రణాళిక కదండి. రక్షణ ప్రణాళిక ఏంటి? రక్షణ ప్రణాళిక ఏమనుకున్నారంట? ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల దేవుడు వారు ఏ పని చేయాలనుకున్నా ముందుగా ఆలోచించుకుంటారు. వారి కాన్ఫరెన్స్ ఓకే ఆలోచించి ప్రతి పని చేస్తారు. ఈ లోకానికి పునాదులు వేయాలి అనుకుంటున్నాం కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఈ లోకంలో ఈ పునాదులు వేసి మనము మన పోలికలో మనల్ని సృష్టింపజేయబోయే నరులు ఒకవేళ శత్రువు చేతిలో చిక్కుకుంటే ఏంటి అనేది ముగ్గురు ఆలోచించుకున్నారంట. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారు? ఒకసారి మనం ఆలోచిస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 13 వచనాల్లో చూస్తే, మరి తర్వాత చూడండి ఇప్పుడు ఏమనుకున్నారంటే, టైం ఎక్కువ లేదు కాబట్టి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన యందు ఆయన మూలముగా కలిగెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సర్వస్వము ఆయన ద్వారా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. సరేండి, అంటే ఈ భూమిలోని ఈ ఆకాశంలోని సమస్తము ముగ్గురు ఉంటారు అక్కడ. కానీ తండ్రి అయిన దేవుడు ఏం చేశారు? కుమారుడి ద్వారా సర్వస్వము జరిగించారు. మరి ఆ వాక్యము 14వ వచనంలోకి వస్తే చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని ఆ మహిమ వలె మనము ఇదండి. ఇప్పుడు మనం ఆయన మహిమను కనుగొన్నాము, అవునా కాదా? ప్రభు యొక్క మహిమ ఏమిటి? మన ప్రతి ప్రార్థన వింటున్నారా లేదా? ఆయన మనకు వచ్చే కష్టాల నుంచి మనం బయటికి తీసుకొని వస్తున్నారా? కష్టాలు శోధనలు ఎవరు తెస్తారు? దుష్టుడు తెస్తాడు. మరి ఎందుకు వస్తాయంటే, మన ఇక్కడ చెప్తాడు యాకోబు మహాశయుడు, దురాశ గర్భమును ధరించి
పాపమును కనగా పాపము వలన వచ్చేది మరణము. మన అమ్మమ్మ తల్లి ఏం చేసింది? దురాసడి. ఏమన్నాడు దుష్టుడు అక్కడ 3వ అధ్యాయంలో? తినవద్దన్నారా? ఈ పండు తినవద్దన్నారా? మరి తింటే మీరు చావనే చావరు, కానీ మీరు ఎలా ఉంటారన్నాడు? దేవతల వలె ఉంటారా? ఎవరు ఆ దేవతలు? పడిపోయిన దురాత్మలు. అతనితో పాటు పడిపోయినటువంటి దేవదూతలు, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దేవతలు. ఇప్పుడు కలవబడుతున్న వారు కూడా వీరే. ఓకే, దేవతల వలె ఉంటారు. మంచి మాత్రమే కావాలి. దేవుని దగ్గర ఏముందండి? ఓన్లీ మంచి, సత్యము, ప్రేమ, అనురాగము. ఏమండి? మరి యథార్థత, నమ్మకము. ఏమిటి ఆయన గుణలక్షణాలు? కరుణామయుడు, నీతి న్యాయములు కలిగిన వారు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవారు, దీర్ఘశాంతులు, దయా దాక్షిణ్యములు కలిగిన ఈ ప్రభువు. చూసారు, ఇవి ఆయన గుణలక్షణాలు. పరలోకంలో ఈ గుణలక్షణాలకి వ్యతిరేకంగా ఏం చేశాడు కృష్ణుడు? ఎందుకు పడద్రాయబడ్డాడు? ఎందుకు పడద్రాయబడ్డాడు? చూడాలి. యోహాను సువార్త, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం నుంచి ఒకసారి చూడాలి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి. తేజో నక్షత్రమా, వేగో చుక్క, నీవు ఎట్లు ఆకాశం నుండి క్రింద పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలములకి వీరికి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమాననిగా చేసుకొందునని నీ మనస్సులో అనుకున్నావు కదా. నీ పాపాలకు నరకములో ఊలకు త్రోయబడితే. ఆగుదాం అక్కడ. ఎందుకు? ఎక్కడ? ఏమిటి యుద్ధము? యుద్ధము పరలోకంలో యుద్ధం ఏమిటండి? ఇది యుద్ధం. అర్థమవుతుందా? యుద్ధం ఏమిటి? మహోన్నతునితో నేను సమానంగా ఉండాలి, మేఘ మండలం మీద నేను ఎక్కాలి అంటే దేవునికి పొందే స్థుతులు, ఆయన ఆరాధన ఎవరికి కావాలనుకుంటున్నాడు? దుష్టునికి కావాలనుకుంటున్నాడు. దుష్టుడు కాకముందు ఎలా ఉన్నాడు? ఎంత మంచిగా ఉన్నాడు? ఎలా తయారు చేసుకున్నారు ప్రభు అనేది యెహెజ్కేలు 28వ అధ్యాయం 11వ వచనం చదవాలి. 10వ వచనం. యెహెజ్కేలు 28వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి అమ్మా. అయితే 11. అమ్మా, సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఈ మాటలు తూరు రాజు మీద పెట్టి మాట్లాడుతున్నారు ప్రభు. డైరెక్ట్ గా కాకుండా తూరు రాజు మీద పెట్టి మాట్లాడతారు ప్రవచనాలు. మరి ఇవన్నీ కొన్ని డైరెక్ట్ గా మాట్లాడాల ప్రభు. తర్వాత చదవండి అమ్మా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. ఎవరినంటే నాకు తెలుసా ఈ విషయం? ఏమండి? సంపూర్ణ సౌందర్యము, పూర్ణ జ్ఞానము గల కట్టడమునకు మాదిరివి. తర్వాత దేవుని తోటయగు ఏదెనులోని ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి,
రత్నవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను రత్నములతోనూ, అమూల్య రత్నములు బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. అక్కడ ఆగుదాం ఒకసారి. తూరు రాజు ఏదైనా తోటలో ఉంటాడా? తూరు రాజు ఇక్కడ ఇస్రాయల్ ప్రజల్లో లేక తూరును పరిపాలించిన వాడు. ఇప్పుడు ఇతను ఎవరు? లూసిఫర్. లూసిఫర్ కదా మరి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క నీ ఎట్ల ఆకాశం. లూసి అని వెలుగును తీసుకుని వెళ్ళేవాడంట. అంటే దేవుని యొక్క మాటలు తీసుకుని వెళ్ళేవాడు ఇతను ముందు. తేజో నక్షత్రం అతను. అసలైన తేజో నక్షత్రం ఎవరు? యేసు ప్రభు. మరి ఈ యొక్క తేజ నక్షత్రాల్ని, కెరూబుల్ని, సెరాపుల్ని ఆయన సృష్టించుకున్నారు. ఈ సృష్టింపబడిన ఇతను ఇదేమంటున్నాడు? ఎలా సృష్టింపబడ్డాడు ఇతను? దేవుని తోట ఏదేనిలో ఉన్నాడు. తర్వాత పూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యము. మనం దుష్టుణ్ణి నల్లగా వేస్తాం కాదు, అతను చాలా అందమైన వాడు. అనంత జ్ఞాని అయిన త్రియేక దేవుని తర్వాత ఇతనికి జ్ఞానం ఎక్కువ ఉంది. ఈ జ్ఞానము ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు? దుష్టత్వానికి, దేవునికి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నాడు. ఏదేను తోటలో ఉన్న ఇతను, కాలుచున్న రాళ్ల మధ్య సంచరించే ఇతనులో అతని డ్రెస్ కోడ్ ఏంటి? డ్రెస్ కోడ్, ఆ డ్రెస్ ఎలా ఉంది? నవరత్నాలు చూసారా? 9 రత్నాలతో ఉంది, బంగారంతో ఉంది. అటువంటి డ్రెస్ అతనిది. అంతే. తర్వాత అమ్మా చదవండి. నీవు నియమింపబడిన దినమున పిల్లన ద్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. చూసారండి, అంటే పిల్లన ద్రోవులు వాయించారట. ఎట్లాగా? ఆల్రెడీ కొంతమంది దేవదూతలు, చాలా మంది కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు కదా. మరి ఎట్లా, ఎప్పుడు, ఎలా సృజించుకున్నారో మనకు తెలియదు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతాయి. కానీ మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. ఆ ఇన్ఫర్మేషన్లో ఏంటండి, ఇట్లా మరి ఏం చేశారు? పిల్లన ద్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి అంటే ఒక ఫెస్టివల్ చేశారనమాట. బిడ్డ పుడితే మనం ఏం చేస్తాము? బారసాలు చేస్తాం, అవునా? పిల్లలు పుట్టారంటే పురుడు చేసి, బారసాలు చేసి, ఉయ్యాల్లో వేసి ఎన్ని చేస్తాం. అట్లాగా అతను నియమింపబడిన రోజు ఒక పండుగ వాతావరణం, పండుగ చేశారు ప్రభు. తర్వాత అభిషేకము నందిన కెరూబువై నీవు ఒక ఆశ్రయముగా ఉన్నాడు. ఎక్కడ ఆశ్రయంగా ఉన్నాడు మాట? పరలోకానికి. త్రియేక దేవుని తర్వాత ఇతనికి పరలోకం అంతటి మీద లీడర్. అతను లీడర్ అన్నమాట. ఈ లీడర్షిప్ ఇచ్చారు ఆయన అతనికి. చూసారా? తర్వాత అభిషేకించారు, లీడర్షిప్ ఇచ్చారు. తర్వాత అందుకే నేను నిన్ను నియమించితిని, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీ సంచరించుతుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు, ప్రవర్తన విషయంలో చూసారా? యథార్థవంతుడిగా ఉన్నాడు. ఏ పాపం చేయలా, యథార్థవంతుడిగా ఉన్నాడు. తర్వాత అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు, చూసారండి, అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చితివి గనుక, చూసారండి, దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య నీవిటను సంచరింపము, నిన్ను నాశనం చేసి తిని, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని, సరే నీ జ్ఞానమును. అసలు జ్ఞానం అంటే ఏంటండి? జ్ఞానం అంటే ఏమిటి? సొలొమోను మహారాజు చెబుతాడు. జ్ఞానం అంటే ఏమిటి? మరి మోషే మహాశయుడు చెబుతా ఉంటాడు. ప్రతి ప్రవక్త చెప్తుంటారు. ఏమిటి?
యెహోవా యందు భయభక్తులు కలిగినదే జ్ఞానమనియు, చెడుతనమును విసర్జించుటే వివేచన అని నరులకు సెలవిస్తున్నారంట ఆయన. క్రైస్తవులు సెలవిస్తున్నారంటలా. ప్రతి మానవుడికి ప్రతి మానవుడికి ఏముందండి ఇది? పరిశుద్ధ గ్రంథము. ఎవరు కొనుక్కుని ఎవరు ఆయనను ఆశ్రయించి ఆయన వాక్యాన్ని చదువుకుంటారు వారికి వారు ఏం చేస్తారు? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి చెడు చేయకుండా ఉంటాము. ఇది మనం చేయవలసిన పని. ఈ చెడుని విసర్జించడానికి. ఈ చెడు ఎవరి నుంచి పుట్టింది? ఎవరి నుంచి పుట్టింది చెడు? ఈ యొక్క లూసిఫర్. అంతకుముందు యథార్థవంతుడిగా ఉన్నాడు లూసిఫర్, అసలు అతని పేరు. ఇప్పుడు ఏమైపోయాడు? అపవాది. ఆది సర్పం. ఆదిలో సర్పరూపం దాల్చడానికి ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం. దానికి ఇప్పుడు పేరేంటి వాడికి? ఘట సర్పము. ఈ ఘట సర్పము, ఈ సర్పము ఇప్పుడు కొలబడుతుందా లేదంటారే ఈ భూలోకంలో? ఒకసారి ఆలోచించడం. అవునా లేదా? కొలబడుతుందా? సర్పరూపంలో ఎవరు ఆరాధింపబడుతున్నారు? ఎవరు ఆరాధింపబడుతున్నారు? అపవాది ఆరాధింపబడుతున్నారు. దేవతల వలె ఉంటావు అని చెప్పారు. చూసారా? ఆ దేవతలు ఎవరు? పడిపోయిన దురాత్మలు. చూసారా? నవమ్మ తల్లి వెంటనే పడిపోయింది. అది దురాశ. అసలు హ్యాపీగా, ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అసలు ఏమన్నా పని ఉందా? ఏదైనా తోటలో ఈ యొక్క ఏంటండి ఆ యొక్క మరి లతలు, చక్కని పూల మొక్కలు, మరి అన్ని రకాల చెట్లు, అన్ని రకాల పూదోటలు, అన్ని రకాల పండ్లు. వాళ్ళ ఆహారం ఏమిటి? పండ్లు ఇచ్చారు. పండ్లు, విత్తనాలు. ఫస్ట్లో 6 రోజుల్లో ప్రభు ఏం చేశారు? ఆదికాండము మొదటి అధ్యాయం చూస్తే 6 రోజుల్లో సృష్టి అంతా సృజించారు. 7వ దినమున విశ్రమించారు. దానిని ఆశీర్వదించారు, పరిశుద్ధపరిచారు. ఓకే. అయితే ఇప్పుడు ఈ దుష్టుడు ఏం చేశాడు? ఈ యొక్క చెట్టు మీదకి వచ్చి సర్పరూపం దాల్చి అవ్వమ్మ మరి తిన్నది పండు. తిన్న తర్వాత ఎవరికి ఇస్తుంది? తన భర్తకి ఇచ్చేస్తుంది. తన భర్త దగ్గరికి వెళ్ళిపోయింది, తినమంది. ఏమైపోయింది అనమాట? ఇంకా ఆదాము చూసి ఆశ్చర్యపు, ఏమిటి అవ్వా, ఎందుకు తిన్నావు? తినవద్దని ప్రభు చెప్పారు కదా, ఎందుకు తిన్నానమ్మా? సర్పం చెప్పింది తినమని. మనం దేవతల వల్ల ఉంటామండి, దేవుళ్ళలాగా ఉంటామంట. ఇంత మోసం ఈ విధంగా. అప్పుడు ఆదాము ఎవరిని ఎంచుకోవాలి? ఆదాము ఎవరిని ఎంచుకోవాలి? దేవుణ్ణే ఎంచుకోవాలి కదా. కానీ ఏం చేశాడు ఆదాము? ఏమైనా మరి నా సగభాగం, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, ఈ నారి అంటే నరుడిగా నుంచి పుట్టింది కాబట్టి నారి అనబడింది. అందుకే మనందరూ నారీమణులు అంటారు. అందుకోసమే. ఓకే. ఈ నారి లేకుండా బ్రతకలేను అనుకున్నాడు. ఈమె లేకుండా నేను బ్రతకలేను అనుకున్నాడు. దేవుడు లేకుండా బ్రతకలేను అనుకున్నాడు అంటారా? కాబట్టి ఆమెతో చావైనా బ్రతుకైనా తెలిసేసాడు తను కూడా. చూసారా? అందుకే ప్రతి భార్య ఏం చేయాలా? భర్త చక్కని మార్గంలో నడిచేటట్లు మనము సాటి సహాయంగా ఉండాలంట. ఓకే. తప్పు మార్గంలో తీసుకొని వెళ్ళకూడదు. మీ అత్తగారిని, మీ అమ్మని నేను చూడను. ఇదేగా ఇప్పుడు పరిస్థితులు. తల్లిదండ్రులు చూస్తున్నారా ఈ రోజుల్లో? మనందరం చూస్తున్నాం అనుకుంటున్నాను నేను. మరి తల్లిదండ్రులు, భార్య తల్లిదండ్రులైనా నా తల్లిదండ్రులే, భర్త తల్లిదండ్రులైనా నా తల్లిదండ్రులే. అసూయ ద్వేషాలతో ఉంటున్నారు ప్రస్తుతం. అత్త కోడళ్ళ మధ్య పడుతుందా? అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ మధ్య పడుతుందా? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఐకమత్యం అయితే
తండ్రి కుమార పరిశుద్ధాత్మల దేవుడు ఎవరైనా విడదీయగలరా? ఆయనని ఆరాధించే మనము సంఘంలో చిచ్చులు ఉంటాయా? ఉండకూడదు. నేర్చుకోవాల్సింది మనం ఇవన్నీ. ఐకమత్యం కావాలి మనకి. ప్రభుతో జీవిస్తున్నామంటే ఏ పాపం మనలో ఉండకూడదు. ఇది అసలు మన ప్రార్థన కావాలి. ఈ పాపమును మరి మరి ఎరాడికేట్ చేసేసేయడానికి మరణము ఏమైంది? పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ మరణపు ముళ్ళను త్రించివేయడానికి ఈ ఓ మరణమా నీ విజయం ఎక్కడ, నీ ముళ్ళు ఎక్కడ అంటున్నారు. ఈ మరణపు ముళ్ళను త్రుంచివేయడానికి యేసు ప్రభువు ముందుగానే త్రియేక దేవుడు జగత్తు పునాదులు వేయబడకమునపే రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేసి ఈ లోకాన్ని సృజించారు. సరే, ఈ లోకము మరి ఏమంటున్నారంటే ప్రభు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 వచనాలు చదువుకుందాం. ఒకసారి చూడండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా, చూసారండి, అంతకుముందు అందరి ప్రవక్తలందరినీ పంపించారు, ఆయన సేవకులందరినీ పంపించారు. ఎవరు చెప్పినట్టు విన్నారా? వాళ్ళు వినిన వాళ్ళు విన్నారు, వినని వాళ్ళు నశించిపోయారు. ఇప్పుడు ఎప్పుడు అంటున్నారమ్మా? అంతమందు అంటే 2027 సంవత్సరాల క్రితం అంతం అంటున్నారు, చూసారా? అంటే ఇప్పుడు అసలు ఇంక మరీ అంతంలోకి వచ్చేసాక ఆయన అక్కడికి బహు త్వరలో ఉన్నాం కదా, అవునా? ఇప్పుడు అంత్య దినములలో ఉన్నాం మనము. ఆయన త్వరలో ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడవలసిన సంఘముగా ఉన్నాము. చదవమ్మా. ఆయన ఆ కుమారుని ఆ సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. తర్వాత ఆయన ఏమై ఉన్నారు? దేవుని మహిమ యొక్క తేజస్సు అయి ఉన్నారు. చూసారా? దేవుని మహిమ యొక్క తేజస్సు ఎవరు? కుమారుడు. తర్వాత అమ్మా ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎప్పుడు కూర్చున్నారు అంటే ఆ మహామహుని కుడిపార్శ్వము నుంచే ఎక్కడికి వచ్చారు? మానవునిగా ఈ భూమి మీదకి వచ్చారు. తిరిగి మరలా ఆయన పునరుద్ధానుడే. ఏ రోజు చనిపోయారు ఆయన? పస్కా పండుగ రోజు పస్కా బలి పశువుగా దేవుని గొర్రెపిల్లగా ఆ దినమున చనిపోయి తిరిగి లేచి 3వ దినమున తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నారు. మనతో పాటు ఆయన పాపములో మానవుడిగా జన్మించి సంపూర్ణ మానవుడు, ఆయన సంపూర్ణ దేవుడు. కాబట్టి తన కోసము ఏమాత్రము ఆ యొక్క అద్భుతాలు కానీ అవన్నీ తన కోసం చేసుకోవాలి, ప్రభు కోసం చేసుకోవాలా, మానవులమైన మన కోసమే చేస్తున్నారు. ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అలానాడు ఏం చేశారు, ఈనాడు కూడా అదే చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. మనమే సంసిద్ధంగా లేవు. మనము సంపూర్ణ సమర్పణ జీవితం కావాలి ప్రతి మనిషికి, ప్రతి విశ్వాసికి. మన విశ్వాసులుగా మరి ఈ దుష్టుని జయించడానికి ఆయన అంత శ్రమపడవలసి వచ్చింది. మనం అందరం పాడుకున్నాం కదా, ఆయన దెబ్బలు ఒళ్ళంతా చీరి వేసేసారు, ఆయన కేకలు,
ఆయన యొక్క మరి ఆ ప్రతి రక్తపు బొట్టు కంప్లీట్గా చిందించి వేశారు. ఎవరి కోసం? నా కోసం. ఇందు నిమిత్తమే ఆ దుష్టుడు దుష్ట దూతల కోసము, దుష్ట మానవుల కోసము ఏర్పాటు చేయబడింది నరకం. అంటే ఇప్పుడప్పుడు నరకం లేదు, ఏమి లేదు. చివరికి వారిని ఏం చేయబోతున్నారు? అగ్నితో ప్రక్షాళన చేయబోతున్నారు. ఈ భూమి తిరిగి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి రాబోతుంది కదా. మరి ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో మనందరూ ఉండాలి అని ఆయన యొక్క ఆశ. మరి ప్రపంచములను నిర్మించని అంటున్నారు సరే. ఇంకా ప్రపంచాలు ఉన్నాయా? ప్రపంచాలు ఉన్నాయంటారా? మరి అది వాక్యం ప్రపంచములు అంటుంది కదా. మరలా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మాట్లాడుతున్నాము. ప్రపంచాలు ఉన్నాయి. ఈ యొక్క లోకం ఎన్ని రకములైనటువంటి మనం ఒక పాలపుంతలో ఉన్నాం కదా. మనం ఒక మిల్కీ వేలో ఉన్నామా? ఒక గెలాక్సీ. ఈ మిల్కీ వేలో ఈ యొక్క ఎన్ని గ్రహాలు ఉన్నాయి? ఎన్ని గ్రహాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 9. యాక్చువల్గా 9 గ్రహాలు. ఈ 9 గ్రహాల్లో భూమి ఒక గ్రహం. ఈ భూమి ఎలా ఉంది? ఫస్ట్ నిరాకారంగా శూన్యంగా ఉంది, కానీ నిండా నీళ్ళే ఉన్నాయి. ఈ భూగ్రహంలో దేవుడు ఏం చేయాలనుకున్నారు? ఈ భూమిని ఆకారం లేని భూమికి గోళాకారం చేసి 6 రోజుల్లో ఆయన సృజించి ఏమండి మరి భూమిని నిర్మించమన్నారు. ఇప్పుడు ఎంతమంది జనాభా ఉన్నారు? మన ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారు తెలుసా? మరి ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. 800 కోట్ల మంది ఉన్నారండి మొత్తం. 800 కోట్లు. మన దేశం ఎంతమంది ఉన్నారు? 140 కోట్ల పైన ఉంటున్నారు. 40 పైన సరే. ఈ 140 కోట్ల మంది జనాభాలో శేషమైన ఎవరు దేవుని చిత్తంలో జీవిస్తున్నారు వారిని ఆయన సిద్ధపరుస్తారు. ఆ సిద్ధపాటులో మనం ఉండాలి. త్వరలో ఆయన వస్తున్నారు. మనలో ఏ పాపము ఉండకూడదు. ఇందుకోసమే ఆ శిలువ ధ్యానము ఈ 40 రోజులే కాదు సుమా. దినదినము క్షణక్షణము ఆయనకు దగ్గరగా క్రీస్తుని పోలిన నేను ఎలా జీవిస్తున్నాను అన్నాడు పౌలు మహాశయుడు. మరి పౌలు మహాశయుడు ఉంటేనే మనం కూడా ఆయనతో జీవించగలం. ప్రేమ అనురాగములు ఉంటేనే, పరిశుద్ధత ఉంటేనే ఆయనతో జీవించగలం. ఈ పరిశుద్ధత క్రొత్త నిబంధన. మరలా ఆయన వెళుతూ కొత్త నిబంధన ఏమి చెల్లారు? 26వ అధ్యాయం మత్తయి సువార్తలో, 4వ యోహాను సువార్తలో ఆయన మేడగది మీద 12 మంది శిష్యులు పిలిచి పస్కా పండుగ వస్తుందని తెలిసి ఫస్ట్ ఆయన ఏం చేశారు? పాదాలు కడిగి, శిష్యుల పాదాలు కడిగి, ఇదిగో నా శరీరము. ఏం ఇచ్చారు శరీరంగా? రొట్టెను. ఇదిగో నా రక్తము, ద్రాక్షారసము. సరే, గొర్రె పిల్లని వధించి గొర్రె పిల్ల యొక్క మాంసము తినాలా? నేనే పాపం చేశాను, నేనే ఆ గొర్రె పిల్లని వధించాలి. సరే, మరి ఆ వధలు ఇవన్నీ ఇక ఏం చేశారు? ప్రభు యొక్క శిలువ మ్రానుపై ఇక ఈ ఆచారాలు వద్దు, సున్నతి వద్దు, బలులు వద్దు, అర్పణలు వద్దు, ఏమీ అవసరంగా దేవుని గొర్రె పిల్లగా ఆయన ఆ శిలువ మ్రానుపై నా కోసం ప్రతి మానవుని కోసం ఆయన బలియాగం అయిపోయారు. ఈ బలియాగం దగ్గరికి దేవుడు తండ్రి అయిన దేవుడు ఏ పాపము ఆయన భరించలేదు. ఆ పాపం మనము పాపాత్మలము, కానీ ఈ పాపమంతా ఎవరు భరించారు? యేసు ప్రభువు శిలువ మ్రానుపై మరణించడం ద్వారా ఆయన నీతి మనకు సంప్రాప్తమవుతుంది. ఆ సంప్రాప్తమైన ఆ నీతి ద్వారా మన తరఫున మనం చేసే ప్రతి ప్రార్థన ఎలా చేస్తామో మన మూలుగులు ఏమిటో పరిశుద్ధాత్మ దేవుడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూసి ఇంట్లో చదువుకోండి. ఆ మూలుగులు ఏమిటో ఆయన గ్రహించుకుని ఈ యొక్క ప్రార్థనను కుమారుని చెంతకు తీసుకెళ్తున్నారు. కుమారుడు ఆయన దేవుని చెంతకు తీసుకెళ్ళి, ఇదిగో నా బిడ్డ పాపము నుంచి నా రక్తంలో కడగబడింది అని ఎవరైతే పక్షపాపను పొందుకుంటున్నారో
ఆ పాప క్షమాపణ పొందిన వారందరూ తిరిగి పాపం చేయకూడదు. అమ్మా ఏమన్నాడు మరియమ్మ ముద్దలేని మరియను, ఎవరు నీ మీద రాళ్ళు వేయలేదా? ఈ క్రొత్త నిబంధన ఏమిటి? ఇక ఆ యొక్క ఆచారాలు వద్దు. ఒకవేళ విచారం చేస్తే ఏం చేయాలా? రాళ్ళతో కొట్టి చంపాలి. ఇవన్నీ తీసివేసేసాను. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంత మాత్రము త్రోసివేయలేదు. ఈ క్రొత్త నిబంధన నేను వచ్చు పర్యంతము మీరు ఈ విధంగా చేయండి. అంతేకాకుండా పరలోక రాజ్యంలో కూడా ఈ యొక్క ఆచారము పరలోక రాజ్యంలో ఉంది కదా. కాబట్టి ఈ విధంగా ఆ పరిశుద్ధులుగా గొర్రెపిల్ల వివాహోత్సవానికి ఒక్కొక్కరు పిలువబడాలి. అంటే నా జీవితం ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలా? ఆ పరిశుద్ధులు ఎవరు? దేవుని ఆజ్ఞల మేరపోతే 10 ఆజ్ఞల్లో తల్లిదండ్రులను సన్మానించము, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలించవద్దు, నీ పొరుగు వారిని అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగుని ఏది ఆశించదు. అవి 6. నిన్ను బలి నీ పొరుగు వారిని ప్రేమించమని ఒక్క వాక్యంలో ఇమిడినదని ఎవరు చెప్తున్నారు? ఇదే ధర్మశాస్త్రం అంటే. ధర్మశాస్త్రం లేదు. ఏ ధర్మశాస్త్రం లేదు అంటే ఈ ఆచారాలు ఇచ్చినటువంటి మోషే ధర్మశాస్త్రాలు వద్దు. మొదటి నిబంధనకైతే ఏముంది? మొదటి నిబంధనకైతే సేవా నియమములు ప్రత్యక్ష గుడారంలో చేసే అవి ఇక స్టాప్. ఎవరి ద్వారా? యేసు ప్రభువారు శిలువ ద్వారా. కాబట్టి ఈ విషయం మనం గుర్తుంచుకోండి. ఏమండి? ప్రతి ఆజ్ఞ మన హృదయాల మీద ఉంది, మనస్సు మీద ఉంది. అందుకే నుదుటి మీద ఏమన్నాడు పౌలు? ఎవరు? మోషే మహాశయుడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం అది చదువుకుని ముగించుకున్నాం. 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి ఒకసారి చూద్దామా? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయవలెను. నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచునప్పుడును, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. చూసారా? ఇంకా సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె. ఏంటో తెలుసా బాసికం అంటే? పెళ్ళిళ్ళకి బాసికం కడతారు కదా. ఈ బాసికము అంటే ఇక్కడ ఈ నుదుటి దగ్గర మన ఆలోచన శక్తి ఉందండి. నుదుటి మీద ఈ ఫ్రంట్ బ్రెయిన్ లో ఆలోచన శక్తి ఉంది. ఈ ఆలోచించి కుడి చేతితో పనిచేస్తాను. సరే, కాబట్టి ఈ యొక్క ఆజ్ఞలు కూర్చున్నా నుంచున్నా ఏం చేసినా మనము ఆచరిస్తూ తల్లిదండ్రులుగా బిడ్డలను ఆచరింప చేసుకోవాల్సిన అవసరత మనకు ఉన్నది. ఈ 10 ఆజ్ఞలు ఒక్కటి కూడా తప్పిపోవడానికి వీలు లేదు ఏమండి. కాబట్టి మరి ఈ విషయం క్రొత్త నిబంధన. ఇది ఏమిటి? క్రొత్త నిబంధన ఏమిటి? ఈ ఆజ్ఞలు మన హృదయం మీద రాసేశారు. ఈ ఆజ్ఞానుసారం జీవించినప్పుడే పరిశుద్ధులుగా ఉంటాము. ఆ పరిశుద్ధులుగా ఉండటానికి ప్రభు చెంతకు వచ్చి మనము పాదాలు కడుగుకొని ఆయన యొక్క రొట్టెను, ద్రాక్షారసము అంటే యేసు ప్రభువాన్ని పోలిన జీవితము జీవించడానికి ఈ క్రొత్త నిబంధన. ఇది అనునిత్యము మన హృదయంలో ఉండాలి. అనునిత్యము ప్రభుని ఆరాధించుకుంటూ పరిశుద్ధులుగా జీవించడానికి దేవుడు మనందరినీ ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఆయన రాజ్యంలో సిద్ధపరచును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ. రాజులు ప్రజెంట్ ఎమ్మెల్యే గారి సఖీమా సరే దేవుని యొక్క వాక్యం పంచుకుంటూ